హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజైతే ఈ బ్లౌజ్ కటింగు స్టిచ్చింగ్ కూడా రెండు కలిపి ఒక వీడియోలో పెట్టానన్నమాట వివరంగా. మీరు చివరి వరకు చూడండి. కొన్ని డౌట్లు కూడా మీకు ఉన్నాయి, క్లారిఫై చేస్తాను. అలాగే ఈ వీడియోని అస్సలు స్కిప్ చేయొద్దు ఎక్కడా కూడా. మీరు క్లియర్గా చూసారంటే మీరు జాకెట్ చాలా ఈజీగా కుట్టగలుగుతారు. ఇదిగోండి, ఈ బ్లౌజ్ వచ్చేసి ముక్కుపొడం కలర్ వచ్చింది. అలాగే హ్యాండ్స్కి వచ్చేసి సారీ అన్నమాట. అది ఇలా పువ్వుల కింద వచ్చింది అనమాట. అయితే ఎక్కువ మొక్క తీయకుండా తక్కువ మొక్కే స్ట్రైట్ మొక్క తీసి నేను ఇలా బుట్ట చేతుల కింద పెట్టాను అనమాట. ఇది బెల్ హ్యాండ్స్ కింద కూడా కనిపిస్తుంది కదా, లోపలైతే నార్మల్ చేయి కిందే ఉంటుంది. ఇది ఎలా కుట్టానో కూడా ఈ వీడియోలో వివరంగా ఉంటుంది. వీడియోని చివరి వరకు చూడండి. ఇంతకన్నా ఈజీ కటింగు, ఈజీ స్టిచ్చింగ్ మీరు ఎక్కడ దొరకదు అనమాట. అంత ఈజీ అని కటింగు స్టిచ్చింగు మీరు కంపల్సరీగా బ్లౌజ్ కుట్టగలుగుతారు. ఈ వీడియోని పూర్తిగా చూడండి. అలాగే వీడియోకి మర్చిపోకుండా ఇప్పుడే ఒక లైక్ అయితే చేయండి. మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను ఎప్పటి నుంచో. ఈ పెద్ద వీడియోలో వచ్చేసి నేను మర్చిపోతున్నాను అనమాట. అయితే నాకు వ్లాగ్ ఛానల్ ఉందన్నమాట. ఈ టైలరింగ్ ఛానల్ కంటే ముందే పెట్టాను అనమాట వ్లాగ్ ఛానల్. అయితే ఒకసారి చెక్ చేయండి. నేమ్ వచ్చేసి ఉమా రమేష్ అని టైప్ చేసి నా ఛానల్లోకి వెళ్ళండి. ఈ డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను, ఒకసారి చెక్. ఇక మనం కటింగ్లోకి వెళ్ళిపోదాం లేట్ చేయకుండా. స్టార్టింగే నడానికి కచ్చిగాను టిక్ మార్క్ చేశాను. తర్వాత వెనక భాగాన్ని పట్టుకుని డాట్ కార్డ్ పట్టుకుని అలాగే షోల్డర్ని అలా ఫోల్డ్ చేసి పట్టుకుని హైట్ని అయితే కొలిచేస్తున్నాను. మనం స్టార్టింగే నడానికి కచ్చి గీసేసుకుని హైట్ గీసేసి నెక్స్ట్ వచ్చేసి బ్లౌజ్ వెడల్పును మార్కింగ్ చేద్దాము. ఇదిగోండి, సంకల దగ్గర జస్ట్ ఓ పావించి కిందకి పట్టుకుని అలా ఫోల్డ్ చేసి బ్లౌజ్ని అయితే అలా పెట్టి ఇదిగోండి టిక్ మార్క్ అయితే చేస్తున్నాను. వెడల్పు అసలు ఎక్కడికి వచ్చింది, అలాగే ఖర్చుకి 2 ఇంచులు టిక్ మార్క్ చేశాను. 2 ఇంచులు అంటే ఏలు పెట్టి చూసుకోండి, మీకు 2 ఇంచులు కరెక్ట్గా వస్తుంది. ఇలా ఒక డబ్బాలా గీసేసుకున్నారంటే మీకు వెనక భాగానికి సరిపడా మొక్కని మీరు తీసుకున్నట్టు అర్థం. ఈ లైన్ కూడా గీసేసుకుంటే ఇంత ఖర్చు ఉందని మీకు ఐడియా ఉంటుంది. అయితే ఇక్కడ స్టార్టింగే మీరు హైట్ కొలిచారు, తర్వాత వెడల్పు కొలిచారు. ఒక విధానంలో వెళ్ళాలన్నమాట. తర్వాత ఇదిగోండి మధ్యలోకి ఇలా నడుని పట్టుకుని నడుని టిక్ మార్క్ చేస్తున్నారు. మీరు నడుము ఎత్తు ఎంతవరకు ఉందో, అసలు ఎక్కడ వరకు ఉందో టిక్ మార్కు, పైకి ఖర్చుకి ఒక టిక్ మార్కు చేశారు. నడానికి కింద ఖచ్చితంగాను మార్కింగ్ గీసాం కదా, ఆ లైన్ మించి కొలతలన్నీ వస్తాయి గమనించండి. మనము నడుము ఎత్తైతే కొలిచాం కదా, దాని ఖర్చు టిక్ మార్క్ మీద మెడని పెట్టి ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని చక్కగా నిదానంగా పెట్టుకోవాలి. ఇక్కడైతే ఓ లైన్ గీసేసుకుందాము. ఈ షోల్డర్లు అతికే ఖర్చు అన్నట్టు గుర్తుంటుంది మీకైతే. అక్కడ వరకు బ్లౌజ్ వెళ్తుంది కదా, మరి ఇక్కడ వరకే వెళ్తుంది కదా, మీకు ఒక ఐడియా ఉంటుంది. అయితే బ్లౌజ్ నీట్గా ఇక్కడ ఒక కొంచెం సమయం తీసుకుని సర్దుకుంటే మీకు భుజాలు జారకుండా ఉంటాయి. ఇదిగోండి మెడ లోతును కొలిచేసాను. అసలు ఎక్కడ వరకు వచ్చింది ఒక టిక్ మార్కు, అలాగే ఎదరికే ఖర్చుకో టిక్ మార్కు. అవతల వైపు కుట్టు టిక్ మార్క్ కనపడుతుంది కదా, అక్కడ టిక్ మార్కు, ఖర్చుకి ఒక టిక్ మార్క్ చేసుకోవాలి. ఇది షోల్డర్ కొలత పక్కాగా వచ్చేసింది కదా. ఈ టిక్ మార్కుల్ని పై గీతకి ఇలా కలుపుతున్నాను, అంతే, ఏం లేదు ఇక్కడ. అయితే షోల్డర్ మార్కింగ్ చేసినప్పుడు చాలా జాగ్రత్తగా చేసుకోవాలండి. షోల్డర్ని వంకరగా పెట్టేసి మీరు డ్రా చేస్తారంటే పక్క మీద ఎక్కువ వెళ్ళిపోయి భుజాలు జారిపోయే ప్రమాదం ఉంటుంది, ఇది గమనించాలి. తర్వాత మనం ఖర్చుకు గాను అవతలకు టిక్ మార్క్ చేసుకున్నాం కదా, దాని మీద కరెక్ట్గా ఇలా సంకని పెట్టి సంక లోతుని ఇలా టిక్ మార్క్ చేసుకోవాలి. ఏలిని కొంచెం ఖర్చుకి పైకి పెట్టి టిక్ మార్క్ చేసుకోవాలి. ఇంక ఈ కార్నర్లో ఈ సంక ఎత్తుని పెట్టేసుకుని ఎక్కడ వరకు వచ్చింది అక్కడ టిక్ మార్కు, ఖర్చుకి పైకో టిక్ మార్కు చేసేసుకోవాలి. ఇది సంకలోతు పక్కాగా వచ్చేది ఇలా చేసుకుంటే. ఖర్చుకు పెట్టిన టిక్ మార్క్ మేంచే మనం కొలిసాం సంక ఎత్తిని. ఇంకా ఆ విధంగా డ్రా చేసేసుకుంటే మనకి సంకలోతు వచ్చేసినట్టే. చూసారు కదా, బ్యాక్ సంకలోతు వచ్చేసింది. తర్వాత మెడను కూడా ఇలాగా చక్కగా రౌండ్ మెడని గీసేసుకోవడమే. మనకి ఏ మెడ అయితే ఆ మెడ లోతుతో పళంగా మనం కొలిచాము. కట్ చేసేస్తున్నాను. ఇంకా వెనక పార్ట్ అయితే మీకు క్లియర్గా అర్థమైంది కదా. ఎక్కడితోటి మీకు ఎదర ఫ్రంట్ కూడా లూజ్ని ఇదే పట్టుకెళ్తుంది కాబట్టి, ఇది షోల్డర్లు కూడా ఇదే పట్టుకెళ్తుంది కాబట్టి ఫ్రంట్ ముక్కకి మీరు వెనక ముక్క కొలిసినప్పుడు షోల్డర్ల కొలత అలాగే వెడల్పు కొలత నీట్గా కొలుచుకోవాలి. ఇదిగోండి, ఇది క్రాస్ కటింగ్ కదా, వెనక వైపు సంఖ ఉంది కదా, ఆ సంఖ వైపు మెడ రావాలన్నమాట. వెనక భాగాన్ని ఇలా వేసినప్పుడు ఇలా వేస్తే నిదానం, ఇలా వేస్తే క్రాస్ అని చూపిస్తున్నాను మీకు. ఆ చివరి చూడండి, బ్లౌజు స్ట్రైట్గా ఉంది చూసారా, అది స్ట్రైటు సంఖకి రావాలి. ఆ విధంగా క్రాస్గా వేసారంటే మీకు బ్లౌజు చక్కగా కుదురుతుంది. నిదానం వేసారంటే అస్సలు కుదరదు. ఇక్కడ గమనించండి, మీరు ఇలా క్రాస్గా వేయాలి. బ్యాక్ ముక్కను ఇలా క్రాస్గా వేసుకున్నాక సంఖ ఎలా ఉంది, షోల్డర్ ఎలా ఉంది, ఆ పక్కన సంఖ ఎత్తు కాడ, ఈ పక్కన పట్టి కొలత కాడ కొద్దిగా అలా డ్రా చేసుకుని ఉంచుకోవాలి. అలా ఉంచుకుంటే మీకు ముక్క కదిలిపోయినా
ఆ కొలతలు అక్కడి నుంచి ఉన్నాయన్నట్టు ఒక అర్థం ఉంటుందన్నమాట. ఇదిగోండి ఇప్పుడైతే ఉక్కిసులు పట్టిని తీసుకుని ఎదర ఫ్రంట్ భాగాన్ని ఇలా వేసుకుని నిదానంగా చక్కగా సర్దుకోవాలి. పైన షోల్డర్ దగ్గర ఖర్చు కూడా పైకి అలా నిలబడేలా పెట్టుకోవాలి. ఫ్రంట్ మొక్కనైతే అలా సర్దుకోవాలి నీట్గాను. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అయింది ఈ మెడ అన్నమాట. ఎదర మెడ పెద్దదైందంటే భుజాలు జారిపోతాయి. చిన్నగా పెట్టుకోవాలన్నమాట మెడ ఎప్పుడూ కూడా. ఇక్కడైతే క్రాస్ బెల్ట్ ఎక్కడ వరకు అక్కడ వరకు టిక్కు, మధ్య డాట్కి గాను ఒక టిక్ పెట్టాను, ఖర్చు అంతటికి ఒక టిక్కు, 3 టిక్కులు అన్నమాట. ఇక్కడ లోపల కట్ వచ్చేసింది కదా, మీ 3 టిక్కులు మీకు కరెక్ట్గా కనపడతలేదు. అయితే ఇక్కడ నేను 3 టిక్కులు చేశాను. అర్థమైంది కదా మీకు. క్రాస్ బెల్ట్ కాడి నుంచి కిందకి 3 టిక్కులు వస్తాయి. ఇప్పుడు అర్థమైందా మీకు. ఈ లైన్ అయితే పైకి కలిపేస్తున్నాను. మనం నడుము మీద పెట్టి ఈ ఉక్కిసులు పట్టి కొలత కొలిచాం. నడుం మీద నడుంతో సమానంగా పైకి ఉండాలన్నమాట. అర్థమైంది కదా. పైకి గీసేసాను ఆ గీత అయితే. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనం ఫ్రంట్ సంఖ ఎత్తుని కొలుస్తున్నాం. మనం ఫ్రంట్ సంఖ ఎత్తుకి పైన ఖర్చుకి డ్రా చేసుకుని దాని మీద పెట్టుకుని కుట్టిని ఇక్కడ కింద అయితే క్రాస్ బెల్ట్ ఉంది కదా అక్కడ కుట్టికి ఒక టిక్ మార్కు, ఖర్చుకి కిందకు ఒక టిక్ మార్క్ చేస్తే అలా మీకు సంఖ ఎత్తు ఫ్రంట్ వచ్చేది. నెక్స్ట్ వచ్చేసి ఈ 3 టిక్కులు చూడండి ఇప్పుడైతే కనిపిస్తున్నాయా మీకు. ఇలా 3 టిక్కులు అనమాట. క్రాస్ బెల్ట్కి, డాట్కి, అలాగే ఖర్చుకి 3 టిక్కులు అలాగా. ఛాతి పొడవనైతే కొలిచేసుకుందాము. షోల్డర్ మధ్యలో ఇలా ఫోల్డ్ చేసి ఓ చేత్తో పట్టుకుని కింద పెద్ద డాట్ కాడ ఓ చేత్తో పట్టుకుని పైన షోల్డర్ దగ్గర ఖర్చు గీసేసుకుని అక్కడ పెట్టుకోవాలి. ఈ షోల్డర్ మడత పెట్టుకుని కింద మన పెద్ద డాట్ ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు టిక్ మార్కు, ఖర్చు కిందకు టిక్ మార్కు. ఈ ఛాతి పొడవను కొలిసినప్పుడు బ్లౌజ్ని సాగదీసి కొలిచేయకండి. ఛాతి పొడవ ఎక్కువ వచ్చేసి లూజ్ వచ్చేద్ది అన్నమాట ఫ్రంట్ భాగం. చాలామంది ఇలాగా ఫ్రంట్ భాగం ఏంటండి లూజ్ వచ్చేస్తుంది అంటున్నారు. అదే ఛాతి పొడవు ఎక్కువ కొలిచేస్తారు మీరు. ఇలా బ్లౌజ్ని సాగదీశారంటే సాగిపోద్ది కదా, సాగినప్పుడు ఏమవుద్ది పొడవు ఎక్కువ వచ్చేద్ది అనమాట. ఇదిగోండి ఇక్కడైతే నేను ఒక 1/4 ఇంచు వరకు సంకలో ముక్కనైతే తీసేస్తున్నాను. ఇలా సెంటర్లో తీసేయాలన్నమాట. ఇటు కలిపి అటు మెడవైపు అటు సంక వైపు కలిపేసుకోవాలి క్రాస్గా. ఈ విధానంలో మనం సంకలో ముక్కను తీసేస్తే మనకి ముడతలు రాకుండా ఉంటాయి సంకలో. అయితే ఛాతి పొడవును కొలిసినప్పుడు ఫ్రంట్ ముక్క ఎక్కువ సాగిపోద్ది. ఎందుకంటే అది క్రాస్ ముక్క కాబట్టి. క్రాస్ తరహాలో ఉన్నది రబ్బర్ బ్యాండ్ లాగా సాగిపోద్ది అనమాట. ఈ నిదానం ముక్క అలా కాదు, మరి ఎంత గట్టిగా పట్టుకుని లాగినా అంత సాగదు. అది దానికి దీనికి తేడా. అందుకనే మనం ఛాతి పొడవుని జాగ్రత్తగా కొలుచుకోవాలి. ముక్కని సాగదీయకుండా ఎలా ఉందో అలా పెట్టుకుని టిక్ మార్క్ చేసుకోవాలి. ఖర్చు కూడా మర్చిపోకుండా చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనం హ్యాండ్స్కి ఇలా 4 పొరల కింద క్లాత్ని వేసుకుని కింద ఏమైనా హెచ్చు తగ్గులు ఉంటే ఒకసారి కట్ చేసేసుకుని హ్యాండ్కి చెయ్యి చివరన మనం చేతి కుట్టేసుకుంటాం కదా స్టార్టింగే ఆ పట్టి కొలతనైతే కొలిచేసుకోవాలి. మనం బ్యాక్ సైడు నడానికి మనం ఎలాగా ఖర్చుని డ్రా చేసుకుంటామో అలాగే హ్యాండ్కి కూడా ఈ విధంగా ఖర్చుని డ్రా చేసుకుని ఆ గీత మించి మళ్ళీ అన్ని కొలతలు ఉంటాయన్నమాట. హైట్ అయితే కొలిచేస్తున్నాను. ఎక్కడ వరకు వచ్చింది అక్కడ వరకు టిక్కు, ఖర్చుకు పైకో టిక్ పెట్టాను. చివరైతే ఇదిగోండి సంఖ ఎత్తునైతే కొలిచేసాను. ఎక్కడ వరకు వచ్చింది అక్కడ వరకు టిక్కు, ఖర్చుకో టిక్కు. ఖర్చు టిక్ మార్క్ నుంచి అలా స్ట్రైట్గా ఒక లైన్ గీసేసుకుని వేలు పెట్టుకుని ఇలా 2 ఇంచులు గీసుకుని ఆ 2 ఇంచులు కింద నుంచి డౌన్గా అలా కిందకి వెళ్ళారంటే మీకు చక్కగా మీకు హ్యాండ్ వంపు వచ్చేస్తుంది. దాన్ని ఇలా కట్ చేసుకుంటే మీకు హ్యాండ్ రెడీ అయిపోయినట్టే. ఇదిగోండి ఇక్కడ ఒక టక్ ఇచ్చేసుకుంటే మనం షోల్డర్ అతికినప్పుడు కరెక్ట్గా అక్కడికి వస్తుంది అన్నట్టు గుర్తుంటుంది. ఇదిగోండి చెయ్యి చివర కొలత అయితే చూపిస్తున్నాను. చెయ్యి చివర ఎక్కడ వరకు వచ్చిందో చూపిస్తున్నాను. ఇదిగోండి చెయ్యి చివర ఇలా పెట్టేసి కుట్టి ఎక్కడ వరకు ఉంది అక్కడ వరకు టిక్ మార్కు. ఇది ఖర్చు అన్నమాట. మిగతాది ఆ మిగిలింది అలా ఖర్చు తీసేసుకుంటే మనకి హ్యాండ్ రెడీ అయినట్టే. అయితే కటింగ్లో నేను హ్యాండ్కి క్రాస్ ముక్కలు తీయనండి, స్టిచ్చింగ్లో తీస్తాను. మీకు చూపిస్తాను స్టిచ్చింగ్ చేసినప్పుడు. అలా తీసుకుంటే బాగుంటుంది మీకు. ఇంకా క్రాస్ బెల్ట్కి కింద అలాగే ఎదర ఇలా ఖర్చుకి 2 లైన్లు గీసేసుకుని క్రాస్ బెల్ట్ని ఈ విధంగా పెట్టేసుకుని ఇదిగోండి ఎక్కడి వరకు వచ్చింది వెడల్పు అనేది ఒక టిక్ మార్క్ చేసేసుకున్నాం ఖర్చుతో పళ్ళంగా. అలాగే ఇక్కడ కుట్టు కనపడుతుంది కదా అక్కడ టిక్ మార్క్ చేసుకుని పైకి ఖర్చుకో టిక్ మార్కు. ఇది ఎత్తు అన్నమాట. ఇలాగా మధ్యలో కూడా వేలు పెట్టి ఖర్చుతో పలంగా టిక్ మార్క్ చేసుకుంటే మనకి హైటు అలా వెడల్పు వచ్చేస్తుంది. ఇదిగోండి నేనైతే కొంచెం వెడల్పు ఎక్కువ తీసుకున్నాను. క్రాస్ బెల్ట్ అయితే ఈ విధంగా కట్ చేసేస్తున్నాను. క్రాస్ బెల్ట్ కొంచెం వెడల్పు ఎక్కువ తీసుకున్నా పర్వాలేదు, మిగిలితే మనం స్టిచ్చింగ్ అయిపోయాక కట్ చేసేసుకోవచ్చు. ఇదిగోండి క్రాస్ బెల్ట్ కటింగ్ అయితే అయిపోయింది. ఇక్కడతో మనం కటింగ్ అయితే ఫినిష్ అయింది. ఇంకా మనం స్టిచ్చింగ్లోకి వెళ్దాము. అయితే ఇక్కడ ఈమె చాలా ఇష్టపడుతుంది ఈ బ్లౌజ్ ముక్కను వేయండి హ్యాండ్కి అనేసి. కానీ వాళ్ళ అమ్మగారేమో ఈ సారీ చిన్నదైపోద్దేమో తీస్తే అనేసి ఆలోచిస్తుంది వాళ్ళ అమ్మగారు. అయితే నేను ఏం చేశానంటే సారీని కొలిచి
సారీ పెద్దగానే వచ్చిందండి, కొంచెం ముక్కను తీసివేద్దాము, ఆవిడ ఇష్టపడుతుంది కదా అనేసి కొంచెం స్ట్రైట్ ముక్కను మాత్రమే చీరలో కట్ చేశాను అనమాట, జాకెట్తో పలంగా. మనం కస్టమర్స్కి ఇష్టం వచ్చినట్టు నచ్చినట్టు కుట్టాలి. అలాగే సారీ చిన్నది కాకుండా బ్లౌజ్ ముక్కని తీయగలగాలి. కొలిచి 5 మీటర్లన్నర ఉండాలి సారీ అయితే. ముక్కు పొడం కలర్లో వచ్చిందన్నమాట బ్లౌజ్ వచ్చేసి. సారీ ఏమో అలా పువ్వుల కింద వచ్చింది. నేనైతే ఇక ఎలా ముక్కలు మనం లైనింగ్ ఎలా కట్ చేసామో అలాగే కట్ చేసేస్తాను. కొంచెం ఎక్కువ ఖర్చును ఉంచుకుని కట్ చేయను అన్నమాట నేనైతే. మరి చాలామంది ఎక్కువ చుట్టూరు ఖర్చులు ఉంచుకుని కట్ చేస్తారు. మరి జాకెట్ ముక్కల్ని ఎలా సరిపెడతారో నాకైతే తెలియదు, కానీ నేనైతే ఎంత పెద్ద ముక్క అయినా సరే నాకు ఇలా అలవాటు అన్నమాట. నేను ఎలా లైనింగ్ కట్ చేస్తాను ఆ విధంగానే కట్ చేసుకుంటాను అసలు ముక్క కూడా. ఇదిగోండి ఈ మెడ ముక్క అలాగే లైనింగ్కి వచ్చిన మెడ ముక్కలో మనకి ఈ పట్టీలకి పనిచేస్తాయన్నమాట. ఇందులోనే మడత పెట్టి ఉంచుకోవాలి, అటు ఇటు చెదిరిపోతాయి అక్కడెక్కడ పడేసామంటే. ఆ విధంగా ఒక విధానంలో వెళ్ళాలి కటింగ్ కూడా. ఇదిగోండి నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ వేసాను. ఫ్రంట్ ఇలా క్రాస్గా వేసి ముక్క మీద కూడా అసలు ముక్క మీద కూడా క్రాస్గానే వేయాలి. అలా నీట్గా వేసుకుని కట్ చేసేసుకోవడమే. అయితే ఇక్కడ చాలా సిలికి అయిన ముక్క అన్నమాట ఇది. చాలా సిలికి అయిన ముక్క కటింగు స్టిచ్చింగు మీకు ఈ వీడియో చూపించడం కూడా చాలా కష్టం. అయితే ఇలాంటి కష్టమైంది మీకు చూపించాలి, అప్పుడే మీకు వివరంగా తెలుస్తుంది అనేసి నేను ఈ ముక్కని ఇంత మెత్తగా ఉండి జారిపోతుంది అలాంటి ముక్కని కూడా నేను ఎంచుకుని మీకు చూపిస్తున్నాను. అయితే ఇక్కడ నేను మీకు ఏం చెప్తున్నానంటే, ఈ ముక్క ఎప్పుడైతే మనకి కట్ చేసినప్పుడు మనం దాని చుట్టూ తిరగాలి, కానీ అది మన చుట్టూ తిరిగేలాగా అటు ఇటు తిప్పకూడదు. తిప్పినప్పుడు ఏమవుతుందంటే వెనకాల ముక్క కదిలిపోయి మీకు కటింగ్లో తేడా వచ్చేస్తుంది. అది గమనించాలి పూర్తిగా మీరు. ఇక్కడ నేను బ్యాక్ తీసాను, ఫ్రంట్ తీసాను, హ్యాండ్ తీయలేదండి అనుకుంటారేమో. హ్యాండ్ అయితే తీయలేదండి, నేను శారీలోంచి ముక్క తీసాను కదా, ఆ ముక్కతోటి నేను కుర్చీలు పెట్టేస్తాను అనమాట లైనింగు బ్లౌజు చేతుల మీద. ఇప్పుడు అర్థమైందా మీకు? క్రాస్ బెల్ట్ అయితే కట్ చేసేస్తున్నానండి. బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసాక తొడుక్కున్నాక క్రాస్ బెల్ట్ పైకి వచ్చేస్తుందండి షేప్ మీద కనేసి ఒక సిస్టర్ అయితే కామెంట్ చేసింది. అయితే మీరు ఛాతి పొడవుని తక్కువ తీసేసుకుని క్రాస్ బెల్ట్ అతికేసారనుకోండి, మీకు పైకాల ఎక్కేస్తుంది అనమాట. మీకు కరెక్ట్గా ఏ బ్లౌజ్ తీసుకుంటున్నారో ఆ బ్లౌజ్ ఛాతి పొడవు కరెక్ట్గా తీయాలి మీరు. ఎక్కువ తీయకూడదు, తక్కువ తీయకూడదు. ఎక్కువ తీస్తే ఛాతి లూజ్ వచ్చేస్తుంది, మరి తక్కువ తీస్తే షేప్ బెల్ట్ పైకి ఎక్కేస్తుంది షేప్ మీదకి. ఇప్పుడు అర్థమైందా మీకు? ఇదిగోండి నేనైతే స్టిచ్చింగ్లోకి అయితే వచ్చేసాను. ఈ లైనింగ్కి అయితే అసలు ముక్క అతికేసుకుందాము, లైనింగ్ బ్లౌజ్ కదా. అయితే ఇక్కడ మీరు స్టిచ్చింగ్లోకి వచ్చేటప్పటికి ఫ్రంట్ ముక్కల్ని ఎక్కువగా పట్టించుకోవాలండి మీరు ఛాతీ డాట్లు వేసినప్పుడు కానీ అలాగే క్రాస్ బెల్ట్లు అతికినప్పుడు కానీ చాలా నీట్గా ఉండాలన్నమాట ఫ్రంట్ ముక్కలకి. అప్పుడు మీకు షేపులు బాగా వస్తాయి. కటింగ్లో మాత్రం బ్యాక్ చాలా ఇంపార్టెంట్గా చేసుకోవాలి. షోల్డర్ కొలత మళ్ళీ వెడల్పు కొలత మరి బ్యాక్ పట్టుకొస్తుంది కాబట్టి బ్యాక్ కొలతలు నీట్గా ఉండాలన్నమాట. ఫ్రంట్ ముక్క కూడా కొలతలు నీట్గా ఉండాలండి. ఎదరి మీద పెద్దది అవ్వకుండా చూసుకోవాలి. అలాగే ఛాతి పొడవు, ఆ రెండు ఇంపార్టెంట్ అన్నమాట ఫ్రంట్ ముక్కల్లో. ఇదిగోండి లైనింగ్ అతికేటప్పుడు 3లో పెట్టుకుంటాను అనమాట. కుట్టు అయితే పెద్ద కుట్టు పెట్టేసుకుని లైనింగ్ అతికేసుకోవాలి. చిన్న కుట్టు మీద అతికామనుకోండి మనకి ఇలా కుచ్చులు కింద వచ్చేస్తుంది, అలాగే పని కూడా అవ్వదన్నమాట, చాలా సమయం పడుతుంది. అలా పెద్ద కుట్టు పెట్టేసుకుని నీట్గా మనం ఇలా రెండు కలిపేసుకుని కుట్టేసుకోవడమే. మరి అసలు చిన్న కుట్టు మీరు ఎంత వాడతారంటే నేను 2.5 వాడతానండి. చాలామంది రెండు కూడా వాడతారు, 1.5 కూడా వాడేవాళ్ళు ఉంటారు. మరి అంత చిన్న దగ్గరికి అవసరం లేదు, 2.5 ఖాయం చేసుకుంటాను నేనైతే. ఆ విధంగా కుట్టేస్తాను అనమాట. లైనింగ్ మీద అసలు ముక్క వేసి కుడుతున్నప్పుడు మీరు ఒక ముక్కని గట్టిగా పట్టుకుని ఎదరకలాగేసి ఇంకో ముక్కను వదిలేసి అలా చేయకూడదు. అది ఎలా ఉందో రెండు క్లాతులు ఎలా ఉన్నాయో అలాగే ఉంచి నీట్గా కుట్టాలి అంతే. అంతేగాని ఒక్కొక్కరు ఉంటారు ఏం చేస్తారంటే వాళ్ళు పైన మొక్క గట్టిగా పట్టుకుని లాగేసి స్టిచ్చింగ్ చేసేస్తూ ఉంటారు. అప్పుడు ఏమవుద్ది, పైన మొక్క లూజ్ వచ్చేద్ది, కింద మొక్క అలా ఉండిపోయి అక్కడ కుచ్చి ఏర్పడిపోద్ది అన్నట్టు. ఇప్పుడు అర్థమైందా మీకు? మీరు ఎప్పుడైనా సరే లైనింగ్ అతుకుతున్నప్పుడు అసలు మొక్కల్ని ఇలా పట్టుకుని లాగొద్దు, అలా వేసి అలా స్టిచ్చింగ్ చేసుకోవడమే అంతే. ఈ లైనింగ్ అతకడం అనేది వచ్చేసి ప్రాక్టీస్ చేయాలండి. చాలా ప్రాక్టీస్ చేస్తేనే మీకు నిదానంగా మీకు ఒక ఐడియా అంటూ వస్తుంది. ఏంటంటే పట్టుకుని లాగకుండా ఉండడం, అది ఎలా సరిపడుతుంది అనే ఒక ఆలోచన మీకు క్రియేట్ అవ్వాలంటే మీరు హార్డ్ వర్క్ చేయాలన్నమాట. ఎక్కువ లైనింగ్లు అతకడం అనేది మీరు నేర్చుకుంటూ ఉండాలి. ఇదిగోండి నేనైతే ఇక్కడ గాజులు అయితే తీసేసాను అనమాట. ఇది లాగేస్తుంది బాగా మెత్తగా ఉంది కదా క్లాతు, నా గాజులేమో లాగేస్తుంది అనమాట, అందుకని తీసేసాను అనమాట. ఇదిగోండి ఇక్కడైతే నేను
నడుం పట్టి అయితే అతికేస్తున్నాను. నడుం పట్టి అతికేసుకుని పక్కన పెట్టేసుకుందాం. అప్పుడు మనకి వెనకపాటు రెడీ అయినట్టు. ఈ విధంగా స్టిచ్చింగ్లో కూడా ఒక విధానంగా వెళ్ళాలన్నమాట. ముందు లైనింగ్ అతికేసాము, దానికి పట్టి అతికేసి పక్కనెట్టేసుకున్నాం అనుకోండి, ఇంకా బ్యాక్తో పని ఉండదు, ఇంకా ఫ్రంట్తో మనకి ఎక్కువ పని ఉంటుంది. ఫ్రంట్కి డాట్లు వేయని కాడి నుంచి క్రాస్ బెల్ట్ అలా అతకాలి, మళ్ళీ పట్టి ఇలా అతకాలి, బోల్డ్ పని ఉంటుంది మనకి ఫ్రంట్ దాంతో. ఇదిగోండి బ్యాక్ అయితే చాలా సింపుల్గా రెడీ అయిపోయింది. పక్కన పెట్టేశాను కదా, ఫ్రంట్ అయితే తీసాను. ఫ్రంట్ ముక్కలను కూడా లైనింగ్ నీట్గా చుట్టూరు అతికేసాను. చూసారా కదా, అతికేసాక ఎడం వైపు ఉన్న ముక్కని స్టార్టింగ్ తీసుకుంటాను నేను. తీసుకుని ఎడం చేతి వైపు ఉన్నది తిరిగేసాక ఎడం చేతి వైపుకి వచ్చిందని తీసుకుని 4 వేళ్ళు కొలత పెట్టి టిక్ మార్క్ చేశాను. ఈ కొలత వచ్చేసి పెద్ద డాట్ వేయడానికి దూరం అన్నమాట. 4 వేళ్ళు కొలత తీసుకోవాలి. ఉక్కిసలు పట్టి వస్తుంది దీనికైతే ఎడం ముక్కకే. ఇదిగోండి ఇక్కడి నుంచి మీ ఆది బ్లౌజ్ యొక్క పెద్ద డాట్ ఎంత వెడల్పు ఉందో ఆ వెడల్పుని టిక్ మార్క్ చేశారు మీరు. ఎంత వెడల్పు వచ్చింది అది టిక్ మార్క్ చేశారు. మరి హైట్ను కూడా టిక్ మార్క్ చేసుకోండి. హైట్ను కూడా ఇలా టిక్ మార్క్ చేశారు ఎంత హైట్ వచ్చిందో. ఇప్పుడైతే మీకు ఈ పెద్ద డాట్ వేయడానికి కొలతలు సిద్ధమైనవి కదా. ఇప్పుడైతే మీరు ఇలా ఫోల్డ్ చేసుకోండి. చక్కగా ఇలా ఫోల్డ్ చేసుకుని నీట్గా శుద్ధతోటి ఇలా డ్రా చేసుకోండి. కాస్త వంపుగా ఇలా డ్రా చేసుకుంటే మీకు డాట్ వేయడానికి క్లియర్గా కనిపిస్తుంది ఆ మార్కింగ్ అయితే. ఇదిగోండి ఇలాగా మీరు డాట్ వేస్తే కూడా పైకి కొంచెం దారం అలా కుట్టేళ్ళనివ్వండి. వెళ్ళనిచ్చారంటే మీకు చుంచులు రావు, రౌండ్గా వస్తుంది అనమాట. ఇప్పుడు అర్థమైందా? ఇలా చేతి వేళ్ల కొలతలతోటి ఇలా డాట్లు వేశారంటే మీకు చాలా నీట్గా వస్తుంది. అలాగే తొందరగా అయిపోతాయి జాకెట్లు అయితే. ఈ విధానం నేర్చుకోండి. అయితే పెద్ద డాట్ అయితే వేస్తాను. పెద్ద డాటు 2 సార్లు స్టిచ్చింగ్ చేసుకోవాలన్నమాట. 2 కుట్లు వేయాలి. దీనికి గట్టిగా ఉండాలి, ఎందుకంటే ఇంపార్టెంట్ అయింది ఇదే కాబట్టి. ఇది ఊడిపోయిందనుకోండి సాత అసలు ఉండదు అక్కడ, అదన్నమాట. చిన్నట్లకి అసలు కొలతలే ఉండవు, మీరు ఉజ్జాయింపుని వేయడమే. ఈ పెద్దదానికి అసలు కొలతలు లేకుండా పెద్ద డాట్ని లాక్కూడదు. మీరు టేపు కొలతలైనా ఇవ్వండి, చేతి వేళ్ల కొలతలైనా ఇవ్వండి, ఏ కొలతలైనా పెద్ద డాటు కొలతలు కొలిసే వెయ్యాలి. ఇదిగోండి చిన్న డాట్ అయితే నేను పట్టి మధ్యలోంచి లాగేసాను. అలాగే పెద్ద డాట్ ఎదురుగుండా సంకలోంచి ఒకటి లాగేస్తున్నాను. ఇది లైనింగు స్టిచ్ చేసినప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి సంకలోంచి లాగేటప్పుడు. ఇది సన్నంగా వస్తుంది కదా, లైనింగ్ కూడా ఒక్కోసారి వదిలేసి అసలు మొక్కను వదిలేసి వచ్చేద్ది అనమాట డాటు. అందుకని కరెక్ట్గా చూసుకుని ఇలా డాట్లు వేసేసుకోవాలి. ఇదిగోండి నీట్గా వచ్చేసింది కదా షేప్ అయితే. ఇలా వచ్చేస్తే ఇంకా మనకి ఫ్రంట్ రెడీ అయిపోయినట్టే. ఇలా రౌండ్గా ఉంటుంది అనమాట. కుట్టు కొంచెం పైకి వేసేసుకోవచ్చు. అసలు నన్ను అడిగితే ఆ సంకలోంచి వస్తుంది చూడండి డాటు, దానికి కలిపేయచ్చు పెద్ద డాట్ని అసలు. కాకపోతే మనం కలపం, అలా ఉంచుతాం మధ్యలో గ్యాప్ కొంచెం అంతే. కలిపేస్తే ఏముందండి, ఇప్పుడు ఇది ఉంది కదా మనకి ప్రిన్సెస్ కట్లు అంటున్నారు కదా, అలా వచ్చినట్టు కాదేంటి అది, అలాగన్నమాట. కలిపితే ఏమవుతుందంటే సాతి ముచ్చుకులా రాకుండా అక్కడ అణిచిపెట్టినట్టుగా కుట్టు మనకి ఆ కుట్టు ఉంటుంది అన్నమాట. అదే ప్రిన్సెస్ కట్లో కూడా అలా రౌండ్గా ఉండినట్టు మనం డ్రెస్సులకు కడతాం కదా, అలా ముచ్చుకులు లేకుండా మరి అలా ప్లెయిన్గా ఉండడానికి ఆ పెద్ద కుట్టుకి కలిపేస్తారు. ఆ పెద్ద కుట్టుని సంకలో దానికి కలిపేస్తారు. ఇప్పుడు అర్థమైందా మీకు? డాట్లు అనేవి మీరు ఆలోచిస్తే మీరే నీట్గా కుట్టేయగలరు. ఇందులో పెద్ద విషయం ఏం లేదు. డాట్లు అనేటప్పుడు కొంతమంది భయపడితే ఏది రాదండి. కొంచెం మనం కుట్టాలి. 2-3 పాడు చేసేసినా పర్లేదు, మీకు రావాలంటే పాడవుతేనే మీకు తెలుస్తుంది. ఇదిగోండి నేనైతే ఇక్కడ నేను క్రాస్ బెల్ట్లో నా స్టైల్ అయితే ఇది మీకు చెప్పాను కదా, కిందో ముక్క పెట్టి పైన ముక్క పెట్టి క్రాస్ బెల్ట్లో ఆ విధంగా స్టిచ్ చేసేస్తాను. మధ్యలో మాత్రం పెద్ద డాట్ని మడత పెట్టుకోవాలండి. మడత పెట్టుకుని స్టిచ్చింగ్ చేసుకుని 2 స్టిచ్చింగ్లు వేయాలి. మరి గట్టిగా ఉండాలి కదా, 2 స్టిచ్లు వేసి మధ్యలో అలాగా కత్తిరించుకుంటే వంగుతుంది మొక్క. ఇదిగోండి ఇక్కడైతే మనకి ఎంతవరకు మడత పెట్టాలి క్రాస్ బెల్ట్ అనేది ఒక టిక్ మార్క్ చేసుకోవాలి. బ్యాక్ని తెచ్చుకుని బ్యాక్ ఎక్కడి వరకు ఉందో చూసారు కదా, అది టిక్ మార్క్ చేసుకుని ఫోల్డ్ చేసుకోవాలి. బ్యాక్ని తెచ్చుకుని ఒక టిక్ మార్క్ చేసుకుంటే మీకు జాయింట్ చేసేసినప్పుడు హెచ్చు తగ్గులు కింద నడుంకాడ ఉండకుండా నీట్గా వస్తుంది అనమాట. ఇప్పుడు అర్థమైందా మీకు? ఇలాగా ఎంత ఖర్చు లోపల ఫోల్డ్ అయిపోవాలనేది ఒక టిక్ మార్క్ చేసుకుని ఇలా ఫోల్డ్ చేసేసుకుంటే మనకి క్రాస్ బెల్ట్ రెడీ అయినట్టే. దీనికి పట్టీ అయితే ఉక్కిసల పట్టీ కదా, మిగిలిన ఖర్చుని ఇలా కట్ చేసేసుకోవడమే. ఉక్కిసల పట్టీ అండి ఇది. దీనికి మనం లైనింగ్ ముక్కను తీసుకుంటున్నాం. లైనింగ్ ముక్కను తీసుకుని నీట్గా ఇలాగా ఫోల్డ్ చేసుకుని పైకి ఇలా కుట్టేసుకోవడమే. కుట్టేసుకుని 2 సార్లు ఫోల్డ్ అవుతుందండి ఇది. ఇప్పుడైతే ఫస్ట్ టైం ఫోల్డ్ చేస్తున్నాను. ఫస్ట్ టైం ఇలా ఫోల్డ్ చేసి ఒక కుట్టేస్తాను. తర్వాత రెడీ అయ్యాక మళ్ళీ లోపలికి తిప్పుతాను అనమాట. 2 సార్లు ఫోల్డ్ అవుతుంది కాబట్టి దీనికి 4 వేళ్ళు కొలత పెట్టాం.
మనకి తాళ్ళు పట్టీకి అయితే ఒక్క టైమే ఫోల్డ్ అవుతుంది. మనం ఏదైతే పట్టీకి ముక్క తీసుకుంటామో ఆ ముక్క అన్నమాట. ఇదిగోండి కొంచెం ఖర్చు ఎక్కువ ఉందని కట్ చేశాను అంతే. ఇదిగోండి లోపల ఫోల్డ్ చేసేసి ఇంకా రెడీ అయిందని ఇలా స్టిచ్ చేసేస్తే దాని మీద మనం ఉక్కిసులు వేసుకుంటాం. ఇప్పుడు అర్థమైందా మీకు? దీనికి 4 వేలు కొలత పెట్టాలి. అందుకని మీ పెద్ద డాట్కి దూరాన్ని 4 వేలు పెట్టాలి. మరి తాళ్ళు పట్టీకి పెద్ద డాట్ వేయడానికి దూరాన్ని 3 వేలు పెట్టాలి. ఇది మనకి ఫ్రంట్ ఒకటి అయితే రెడీ అయింది. ఇదిగోండి షేప్స్ చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఈ విధంగా రావాలన్నమాట. కుట్టు కొంచెం పైకి అలా కుట్టుకుంటే మీకు చుంచులు రాకుండా ఉంటుంది, రౌండ్గా వస్తుంది అనమాట. ఇక మనం ఫ్రంట్ మొక్కనైతే తాళ్ళు పట్టిని రెడీ చేద్దాం. దానికి గాను ఇదిగోండి కుడి చేతి వైపు ఉన్న మొక్కకి ఇలా 3 వేలు పెట్టి టిక్ మార్క్ చేసుకోవాలి. 3 వేలు పెట్టాను కొలత, చూసారు కదా. టిక్ మార్క్ చేసుకుని అక్కడి నుంచి మీ ఆది బ్లౌజ్ తీసుకుని పెద్ద డాట్ని ఈ విధంగా వెడల్పును కొలిచేసుకోవాలి. వెడల్పు ఎంత వెడల్పు వెయ్యాలి డాట్ అనేది ఇలా కొలుచుకుని ఇదిగోండి హైట్ అయితే ఒక టిక్ మార్క్ చేసేసుకోవాలి, ఎంత హైట్ ఉందని. ఈ విధంగా టిక్ మార్క్ చేసేసుకుంటే మీకు పెద్ద డాట్ వేయడానికి ప్లేస్ అయితే మీకు క్రియేట్ అవుతుంది కదా. దాని ప్రకారం మీరు ఇక్కడ మార్కింగ్ కూడా చేసేసుకోండి నీట్గాను. ఏ విధంగా కుట్టెళ్ళాలనేది ఇలా శుద్ధతోటి ఇలా మార్కింగ్ చేసేసుకుంటే నీట్గా మీకు పాదం అలా రానిచ్చేయచ్చు. అలా పైకి కొంచెం కుట్టెళ్ళనివ్వండి క్లాత్ మీద చివరన, అప్పుడు మీకు చక్కగా ఉంటుంది. అంటే నేను ఇంతకుముందు ఉక్కిసులు పట్టి కూడా చెప్పాను, తాళ్ళు పట్టి కూడా చెప్తున్నాను, మీకు అర్థం అవ్వాలి కదా మరి వివరంగా అనేసి. ఇదిగోండి ఈ విధంగా రెండు స్టిచ్చింగ్లు వేయాలి. దీనికైతే గట్టిగా ఉండడం కోసం 2 స్టిచ్చింగ్లు. చిన్న డాట్లకి ఒక్కొక్క స్టిచ్చింగే వెయ్యాలి, 2 అవసరం లేదు వాటికి. ఇదిగోండి ఫినిష్ అయిపోయింది కదా. దీని మధ్యలోంచి మన పట్టి మధ్యలోంచి చిన్న కుట్టిన పాదం అంచు ఖర్చు పెట్టుకుని లాగేయండి ఎదరకి, అంతే మనకి రెడీ అయిపోయింది చిన్న డాట్ కూడా. మరి సంకలోంచి డాట్ కూడా పెద్ద డాట్ ఎదురుగుండా పట్టుకుని సంకలోంచి లాగాలన్నమాట. ఇలా సన్నంగా క్రాస్గా లాగేస్తారంటే మీకు డాట్లు ఫినిష్ అయినట్టే, డాట్లు రెడీ అయిపోయినాయి. ఇప్పుడు దీనికి క్రాస్ బెల్ట్ అయితే అతుకుదాము. ఇందా క్రాస్ బెల్ట్ మీకు చెప్పలేదు సరిగ్గా. ఇదిగోండి పైన అయితే ఇలాగా క్రాసులు ఉంటాయి కదా ఎదర మనం తీసిని, ఆ 3 కూడా లోపల ఫ్రంట్ ముక్క, కింద ముక్క, పైన ముక్క అలా 3 కలిసి ఉండాలి. ఎదర కలిసి ఉన్నాక పాదం పెట్టుకుని మధ్యలోకి పెద్ద డాట్ని మడత పెట్టుకుని 3 స్ట్రైట్గా పెట్టుకోవాలి. ఎదర మధ్యలో పెద్ద డాట్ దగ్గర స్ట్రైట్గా ఉండాలి, చివరన స్ట్రైట్గా ఉండాలి. మధ్యలో ఈ ఫ్రంట్ ముక్క ఖర్చులు బయటకు వస్తాయి. ఇదిగోండి బయటకు వచ్చినాయి చూసారా, ఇలా వచ్చినాయి అంటే అని అనుకుంటారు మీరు. ఫ్రంట్ మొక్క ఖర్చులు బయటికి కనపడతాయి ఇలాగా. ఇదిగోండి కనపడుతున్నాయి చూసారా, అక్కడ కట్ చేశాను, అవి వంగడానికి అలా కట్ చేసుకోవాలి. అలా ఖర్చులు బయటకు వస్తాయండి. మనం క్రాస్ కాబట్టి అక్కడ క్రాస్ బయటకు వస్తుంది, దాన్ని కంగారు పడద్దు. కింద అయితే మనం ఫోల్డ్ చేసి ఖర్చుని కుట్టేస్తున్నాం. ఇది క్రాస్ బెల్ట్ అతికే పద్ధతి. అర్థమైందా మీకు వివరంగా? క్రాస్ బెల్ట్ అతకడంలో బాగా సులువుగా కూడా ఉంటుంది, అయితే దానికి ఖర్చు బయటికి కనపడుతుంది. మరి ఖర్చు బయటికి కనపడితే నీట్నెస్ ఉండదు కదా, మరి అందుకోసం కొంచెం కష్టమైన ఈ విధానంలో నేర్చుకోండి క్రాస్ బెల్ట్ అతకడం. క్రాస్ బెల్ట్ అతకడం అనేది బోల్డ్ రకాలు ఉంటాయండి. మీకు ఏ విధానం నచ్చితే ఆ విధానం నేర్చుకోవాలన్నమాట. ఇదిగోండి తాళి పట్టీకి అయితే అసలు ముక్క జాకెట్ ముక్కను తీసుకోవాలన్నమాట. తాళి పట్టీకి ఇదిగోండి తీసుకుంటాను కదా, నేనైతే 2 మడతల మీద స్టిచ్ చేస్తున్నాను. ఎందుకంటే ఇది బాగా సిల్కీగా మెత్తగా ఉందనేసి 2 మడతలు వేస్తున్నాను. వేసి ఇదిగోండి ఇలా మడత పెట్టేసుకుని ఫోల్డ్ చేసుకుని చక్కగాను ఇదిగోండి పైకి ఇలా లాగేసుకుని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఒక్క టైమే ఫోల్డ్ అవుద్దండి. ఫోల్డ్ చేసుకుని కింద కొంచెం రఫ్ ఇచ్చేసుకుని ఇదిగోండి ఇలా కుట్టేసుకుంటే మనకి తాళ్ళు పట్టి రెడీ అయిపోయినట్టే. మార్జిన్ వేసేసుకోవాలి. ఆ మార్జిన్లో మనకి తాళ్ళు వెళ్తాయి. నేనైతే చేతికుట్లు బయటికి ఇచ్చేస్తాను. ఎప్పుడైనా బాగా మోడల్స్ బ్లౌజులకైతే ఉక్కుసులోటే తాళ్ళలోటే ఇవ్వాల్సి వస్తే వాటికి వేస్తాను అంతే. మామూలుగా మీరు ఎక్కువ బ్లౌజులు కుట్టినప్పుడు బయటికి ఇచ్చేస్తేనే మంచిది, లేదంటే కాళ్ళు చేతులు లాగేసి అసలు జాకెట్లు కూడా కుట్టలేరు మీరు. ఇదిగోండి ఇక్కడైతే 2 పట్టీలు సమానంగా వచ్చినాయో చూసుకోవాలి. కుట్టేసాక ఈ విధానం చూడకుండా మీరు స్టిచ్చింగ్ చేయకూడదు వెనక ముక్క మీద వేసేసి. ఇదిగోండి 2 పట్టీలు నిదానంగా వచ్చినాయా, సమానంగా ఉన్నాయా చూసుకోవాలి. ఎక్కువ ఉన్నది కొంచెం క్రాస్గా కట్ చేసేసుకోవాలి. ఎక్కువ ఎప్పుడు కూడా ఈ ఉక్కిసులు పట్టీయే ఎక్కువ వచ్చేస్తుంది, ఒక కొద్దిగా 1/4 ఇంచ్ ఎక్కువ వచ్చేస్తుంది ఎవరికైనా అంతే. అప్పుడు దాన్ని క్రాస్గా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు అర్థమైందా మీకు? బ్యాక్ ముక్క మీద వేసేసి ఫ్రంట్ ముక్కలో మనం షోల్డర్ అయితే అతికేస్తున్నాం. షోల్డర్ అతికేసుకున్నాక చేతులు అతుక్కుందాం.
ఈ షోల్డర్ కూడా కుట్టు 2 సార్లు వేసుకోవాలి. గట్టిగా ఉండాలి కదా, భుజాల దగ్గర విడిపోకుండా నీట్గా వేసేసుకోవాలి. 2 స్టిచ్చింగ్లు వేసేసుకున్నాక మనం హ్యాండ్స్ అయితే అతుకుదాం. ఇప్పుడైతే ఇక్కడ షోల్డర్స్కి సంబంధించి ఒక విషయం చెప్తాను, వినండి జాగ్రత్తగా. ఇక్కడైతే షోల్డర్స్ అతికేస్తాం కదా, బ్యాక్కిని ఫ్రంట్కిని. అయితే ఇక్కడ మీకు ఒక్కొక్కసారి ఫ్రంట్ కానీ బ్యాక్ కానీ షోల్డర్ ఒకదానికంటే ఎక్కువ వచ్చిందనుకోండి, ఇలా మనకి సంక వైపుకు పెట్టుకోవాలి స్టిచ్చింగ్ చేసినప్పుడు. అలా ఎక్కువ వచ్చిందని ఇలా క్రాస్గా కట్ చేసేస్తామన్నమాట. మెడ వైపు అస్సలు పెట్టుకోకూడదు. ఎక్కువ షోల్డర్ వచ్చింది అనుకోండి ఒకటి, అది అన్నమాట అని చెప్పాను అన్నమాట. ఇప్పుడు అర్థమైంది మీకు ఆ టిప్. అయితే ఇలాంటి చిన్న చిన్న టిప్పులు మీకు చాలా ఉపయోగపడతాయి, అప్పుడప్పుడు గమనించండి ఇవన్నీ. అయితే ఇక్కడ నేను ఈ చీర మొక్కనైతే హ్యాండ్కి వేస్తున్నాను కదా, మనకి బుట్ట చేతుల్లాగా. అయితే బుట్ట చేతులు కావాలనేసి ఆవిడ ఇదిగోండి 2 ముక్కల కింద చేశాను. ఒక చేతికి ఒకటి అన్నట్టు చేసి దీన్ని హ్యాండ్ మీద వేసి కుచ్చుళ్ళు పెట్టేస్తున్నాను అన్నమాట. చాలా సింపుల్గా అయిపోద్ది ఇలాగైతే, పెద్ద హడావిడి లేకుండా. ఇదిగోండి 2 మొక్కని ఇలాగా మడిచి ఇక్కడైతే కట్ చేశాను. కట్ చేసి కరెక్ట్గా మన చెయ్యి దగ్గర ఉన్న ఆ కటింగ్ దగ్గర ఈ కటింగ్ కూడా పెట్టి నేను ఇటువైపున ఒక 3 కుచ్చుళ్ళు, అటువైపున 3 కుచ్చుళ్ళు పెట్టి, ఎంతో రాలేదన్నమాట. మొక్క చిన్నదే కదా, మరి ఎక్కువ తీసామంటే చీర చిన్నది అయిపోద్ది, మరి అందుకనే చిన్నది తీసి చక్కగా ఇదిగోండి ఆవిడకి ఇష్టమైనట్టే బుట్ట చేతులు పెడుతున్నాను. అయితే ఇక్కడ బుట్ట చేతులు ఎలా పెడతాం మనం లైనింగ్ ఎలా తీసుకుంటామో, లైనింగు చాలా బారుగా తీసుకోవాలి. హ్యాండ్ బార్ అంటే బారు కాదు, వెడల్పు ఎక్కువ తీసుకోవాలి. అలాగే అసలు కూడా వెడల్పు ఎక్కువ తీసుకోవాలి. అసలు మనం మామూలుగా పెట్టే బుట్ట చేతికైతే మరి అంత మొక్క ఇక్కడ లేదు కాబట్టి ఇలా సరిపెడుతున్నాను. మీకు అర్థమైంది ఇప్పుడు? ఇక్కడైతే 3 కుచ్చుళ్ళు పెట్టాను, ఇక్కడైతే యువతల వైపున 3 కుచ్చుళ్ళు పెడుతున్నాను. ఈ విధంగా లైనింగ్ మీద వేసేసి చాలా సింపుల్గా ఇలా పెట్టేసుకోవచ్చు బుట్టలో. పెద్ద హైరాణ పడక్కర్లేదు. మనకు ఉన్నంతలోనే ఉన్న మొక్కని నీట్గా సరిపెట్టేలా చూసుకోవాలి, ఆలోచించుకుని. ఈ విధంగా ఇదైతే ఆవిడకి చాలా బాగా నచ్చింది. హ్యాండ్ అయితే చాలా బాగున్నాయి అనేసి చెప్పిందన్నమాట. మనం ఏముంది ఇందులో ఆలోచించి ఈ విధంగా చేశాను అంతే. ఉన్న మట్టిగా మొక్కనిలా సరిపెట్టాను అంతే కదా. ఇదిగోండి ఇక్కడైతే చివరిని కూడా మనకి మరి అక్కడ సాఫీగా ఉండాలి, అందుకోసం అక్కడ మన కుట్లు వెళ్తాయి కదా మరి ఖర్చులకి, అందుకని ఆ విధంగా కుట్టేసుకుని ఎదరకొచ్చేసాక మీరు రివర్స్లో ఇలా మడత పెట్టుకోవాలి. పైన అయితే అటువైపు ఫోల్డ్ చేశారు కదా కుచ్చుళ్ళు, ఇటువైపు ఫోల్డ్ చేసుకుంటూ అయితే క్లాత్ని కొంచెం పైకి లాక్కోవాలి. పైకి అలా లాక్కుంటే అలా కుచ్చు నిలబడుతుంది అనమాట. ఈ విధంగా కుట్లు వేసేస్తున్నాను ఇలా బుట్ట చేతి వచ్చేలాగా. అర్థమైందా మీకు? ఇప్పుడైతే బుట్ట చేతిని వేయడం అనేది నేను స్కిప్ చేద్దామని అనుకున్నాను, కానీ మీకు కూడా ఒక విధానం అనేది అలవాటు అవుతుంది. మీకు అలవాటు అవుతుంది ఉన్న మొక్కని ఎలా సరిపెట్టాలనే ఆలోచన మనమే ఆలోచించవచ్చు. అది అలాగే చేయాలంట, ఇది అలాగే చేయాలంట అంటే దాని మీదే కూర్చుంటే అక్కడే ఉంటారు మీరు. అలా కాదు, అది ఎలా చేయాలనేది, ఎలా చేస్తే బాగుంటుంది అనేది మీరు ఒకసారి రాంగ్ చేస్తేనే మీకు తెలుస్తుంది. అప్పుడు మీరు దాన్ని బట్టి ఎదరికెళ్ళాలి. అంతేకాని ఒకసారి రాంగ్ అయిపోయాక అబ్బో నాకు రావట్లేదు వద్దని వదిలేయకూడదు. ఏదైనా సరే వచ్చే వరకు దాన్ని పట్టుకుని ఎలాడవలసిందే. ఇదిగోండి నీట్గా స్టిచ్ చేస్తాను కదా, ఇంకా మనకి ఖర్చులు బయటకు వచ్చినాయి. నీట్గా ఇలా కట్ చేసేసుకోవడమే. ఇలా తిరగేసుకుంటే మనకి క్లియర్గా కనపడతాయి ఎక్కువ ఉన్నాయి. అలా మన చెయ్యి ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు కట్ చేసేసుకుంటే మనకి బుట్ట చెయ్యి రెడీ అయిపోయినట్టే. కింద అయితే ఆ మొక్క ఉంది కదా బ్లౌజ్ మొక్క, ఆ మొక్క అయితే గోటు కింద కుడతాను అన్నమాట. కొంచెం రౌండ్గా బాగుంటుంది. ఇదిగోండి ఎంత జెల్లీలా భలే ఉంది కదా, క్లాత్ అయితే చాలా బాగుందండి మెత్తగా. ఇదిగోండి జాకెట్ మొక్కనైతే ఇలాగా ఓ మొక్కను తీసుకుని ఇలా 2 మడతలకు పెట్టి గట్టిగా ఉంటుంది కొంచెం, ఇలాగ స్టిచ్ చేసుకుని వెనక్కి తిప్పేసుకున్నాం అనుకోండి గోటు కింద నీట్గా వచ్చేస్తుంది అంతే. చీరలోంచి మనం మోడల్స్కైనా లేదంటే గోటు వేయడానికైనా ఎక్కువ క్లాతులు ఎప్పుడూ కూడా కట్ చేయకూడదు. అటు కస్టమర్స్ కూడా చీర చిన్నదైపోద్ది, అప్పుడు మీకు ప్రాబ్లం అయిపోద్ది. అలా చేయకూడదు, ఎప్పుడు కూడా తక్కువ తీసుకోవాలి, దానికి తగ్గట్టే మీరు వెయ్యాలన్నమాట. గోటుకి క్రాస్ తీసి వెయ్యాలి అసలు. మరి గోటు అనేది అన్ని మూలకి వెళ్ళాలంటే, అన్ని మూలలకు వెళ్ళే మొక్క ఎప్పుడూ కూడా క్రాస్ అయి ఉంటుంది. నిదాన మొక్క అన్ని మూలలకి వెళ్ళదు కాబట్టి మనం గోటుకు కూడా క్రాస్ మొక్క తీసుకుంటాం. మరి చీర మొక్కని బ్లౌజ్కి వేయాలంటే మీరు క్రాస్గా బ్లౌజ్లో తీయాలంటే ఎంత మొక్క పడుద్ది? చాలా మొక్క పడుద్ది. మరి అంత మొక్కను మీరు చీరలో కట్ చేస్తే చీర పాడైపోద్ది. అందుకోసమే ఎప్పుడైనా మీ దగ్గర ప్లెయిన్ మొక్క ఉంటే వేసుకోవాలి గోటు, లేదా స్ట్రైట్ మొక్కను కూడా మనం మెడకు వేయొచ్చు.
ఆ విధానాన్ని అయినా నేర్చుకుని ఉండాలి. ఒక థింకింగ్ అంటూ బుర్రలో పెట్టుకుని ఉండాలి. మనకు అప్పుడు మనం ఏదైనా నీట్గా ప్రజెంట్ చేసి ఇవ్వగలుగుతాం కస్టమర్స్కి. ఇప్పుడు అర్థమైందా మీకు? అంటే ప్రతిదీ నేర్చుకుని ఉండాలన్నమాట. ఇప్పుడు నాకు మొక్క సాలేదని నేను బుట్ట చేతులు కుట్టకుండా ఆవిడకి ఇవ్వకూడదు కదా. ఉన్నంతలోనే ఈ విధంగా కుట్టిచ్చేస్తున్నాను. ఇదన్నమాట. ఒక థింకింగ్ అంటూ బుర్రలో ఉంచుకుంటే అదే బుర్ర అన్నానని మళ్ళీ ఇప్పుడు మీకు కామెడీగా ఉంటుంది ఏంటో. మొన్న అయితే నేను అక్కడో టిక్ ఇక్కడో టిక్ అన్నానని ఎవరో ఒక ఆవిడ కామెంట్ చేసింది. అంటే మా యాస ఇలా ఉంటుంది, మా యాస బట్టి అలా మాట్లాడేస్తున్నాను అన్నమాట. అంటే మేము గోదావరి వాళ్ళం కదా మరి. హ్యాండ్లు అయితే 2 రెడీ అయిపోయినాయి కదా. కరెక్ట్గా మనకి ఈ షోల్డర్ మధ్యలోకి వచ్చేలాగా కట్ చేశాను అన్నమాట కొంచెం క్లాత్ని అయితే. ఇప్పుడు అర్థమైంది మీకు? ఇప్పుడైతే ఫ్రంట్ ముక్క ఇటు వచ్చింది చూడండి. చెయ్యి ఇటు వైపు వస్తుంది కాబట్టి ఇక్కడ కట్ చేస్తున్నాను. ఇక్కడ కట్ చేసి లోతుని తీసాను, సంక లోతుని చిన్న ముక్క తీసేసి క్రాస్గాను ఇదిగోండి హ్యాండ్ అయితే అతికేస్తున్నాను. కరెక్ట్గా మనం కట్ చేసుకున్నది అక్కడ షోల్డర్ మధ్యలో పెట్టి ఒక సైడ్ అయితే అతికేస్తున్నాను హ్యాండ్. బిగినర్స్కి ఇది చాలా ఈజీగా ఉంటుందని ఈ విధానం చూపిస్తున్నాను. హ్యాండ్ అతకడం ఒక సైడ్ నుంచి అతికి మళ్ళీ ఆ సైడ్కి వెళ్ళి ఇంకో సైడ్ నుంచి మళ్ళీ అలా అతుక్కోవాలి. 2 సార్లు స్టిచ్చింగ్ చేసుకోవాలి చైన్ అతికినప్పుడైతే. హ్యాండ్ అతుకుతున్నప్పుడు ఒకే ఖర్చుని మెయింటైన్ చేయాలి మీరు. ఒక్కోసాట ఎక్కువ ఖర్చు పెట్టేసి ఒక్కోసాట తక్కువ ఖర్చు కుట్టేసి అలా కాదు, ఒకే ఖర్చుని మీరు మెయింటైన్ చేయాలి హ్యాండ్ అతుకుతున్నప్పుడు. ఆ చివరి నుంచి ఈ చివరి వరకు ఒకే ఖర్చు ఉండాలన్నమాట. ఒక్కొక్కసారి ఎక్కువ పెట్టకూడదు, ఒక్కొక్కసారి తక్కువ పెట్టకూడదు. ఆ విధంగా కొంచెం ఆగి ఇలాగా స్టిచ్చింగ్ చేసుకుంటే మీకు నీట్గా మీకు హ్యాండ్ అతికేస్తారు. చూడండి చివరికి వచ్చేసాను కదా. మళ్ళీ ఇంకో స్టిచ్చింగ్ అయితే వేసేస్తున్నాను. మరి స్టిచ్ చేసేటప్పుడు కూడా మీరు ఫస్ట్ వేసారే ఆ కుట్టు మీదే వెళ్ళాలి మళ్ళీ నెక్స్ట్ రెండో కుట్టు కూడా. అంతేగాని పక్కన వేయకూడదు నెక్స్ట్ వేసినప్పుడు. ఎందుకంటే చేతులు విడకుండా గట్టిగా ఉండడం కోసం కుట్టు మీద కుట్టు వేయాలన్నమాట. అది ఇప్పుడైతే ఒక హ్యాండ్ అయితే అతికేసాం కదా. నెక్స్ట్ ఇంకో హ్యాండ్ అయితే చూపిస్తున్నాను. దీనికైతే ఫ్రంట్ ముక్క ఇటువైపు వచ్చింది కదా. ఇదిగోండి ఇటువైపు వచ్చే హ్యాండ్ ముక్కని క్రాస్ అయితే తీస్తున్నాను ఇలాగన్నమాట. ఇలా తీసుకుంటే మీకు స్టిచ్చింగ్లో తీసుకుంటే మీకు చాలా ఈజీగా ఉంటుంది. అసలు కన్ఫ్యూషన్ అవ్వరు. అసలు బిగినర్స్కి అయితే ఏమవుద్దంటే వాళ్ళ కటింగ్లో తీస్తారనుకోండి ఈ క్రాసు, ఒక్కొక్కసారి అది ఎడం వైపుకి వెళ్తుంది, అటు వెళ్తుంది, సంక వైపు మనకి బ్యాక్ మొక్క వైపు వెళ్ళిపోతుంది. వెళ్ళినప్పుడు ఏం చేస్తారు, కన్ఫ్యూషన్ అయిపోతారు. అసలు అలాంటి కన్ఫ్యూషన్లు ఏమి ఉండకుండా ఉండాలంటే ఇలా మీరు స్టిచ్చింగ్ అప్పుడు తీయండి హ్యాండ్ లోతు, మీకు అసలు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఈ విధంగా తీసుకోండి. ఈ విధంగా తీసుకుని నీట్గా ఒకే ఖర్చుని మెయింటైన్ చేస్తూ చక్కగా హ్యాండ్ని అతికేయండి. మీకు హ్యాండ్ అతికినప్పుడు నిదానంగా కొంచెం కుట్టుకుంటూ వెళ్ళాలి. ఒకేసారి స్ట్రైట్గా కుట్టు కాదు కదా, ఇది క్రాసు అన్నమాట. సర్కిల్ని మీరు పూర్తి చేస్తున్నప్పుడు నీట్గా ఆగి కుట్టాలి. ఇంతకుముందు వీడియోలో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ఇదిగోండి 2 హ్యాండ్లు కూడా చక్కగా నీట్గా అతికేసాం కదా. ఇంకా మనం ఫోల్డ్ చేసుకుని చెయ్యి చివర ఎంత లూజ్ ఉందే చూసుకుని టిక్ మార్క్ వేసుకుని ఆ విధంగా ఫిట్టింగ్ కుట్టు అయితే అటువైపు ఒకటి ఇటువైపు ఒకటి వేసుకుని ఉంచుకోవాలి. ఒక కుట్టే వేయాలి ఫస్ట్ బ్లౌజ్కి వచ్చేసి. నా స్టిచ్చింగ్లో అయితే ఇంతే. నేనైతే ఈ విధంగా చెయ్యి లూజ్ చూసేస్తున్నాను చూడండి. ఎక్కడ వరకు ఉందో కుట్టు అక్కడ వరకు ఇలా టిక్ మార్క్ చేసుకుని కొంచెం రఫ్ ఇచ్చేసి పాదాన్ని ఆఫ్ చేసుకుని ఇదిగోండి సంక దగ్గర మీరు 2 ముక్కలు చక్కగా నిదానంగా చూసుకుని ఇదిగోండి అలా పెట్టేసుకుని అక్కడ వరకు ఉంది టిక్ మార్క్ చేసుకోవాలి. కరెక్ట్గా మీరు కుట్టి దగ్గర ఫిట్టింగ్ కుట్టి దగ్గర అలా టిక్ మార్క్ చేసుకుని అలా రానిచ్చేసి సంక దగ్గరికి పాదాన్ని ఆఫ్ చేసుకుని మళ్ళీ కింద సరి చేసుకుని మనకి క్రాస్ బెల్ట్ ఉంది కదా అక్కడైతే మళ్ళీ కొలత పెట్టుకోవాలి. ఫిట్టింగ్ కొలత ఇలా పెట్టుకుని కుట్టి ఎక్కడి వరకు ఉంది లాస్ట్ కుట్టు ఫిట్టింగ్ కుట్టు అక్కడ ఒక టిక్ మార్క్ చేసుకుని ఇంకా కిందకు వచ్చేయాలి స్ట్రైట్గా. ఇది ఫిట్టింగ్ కుట్టు అనమాట. కొలతలో ఈ విధంగా కొలుచుకోవాలి. ఇలా కింద అయితే ఎక్కువ తక్కువ లేకుండా 2 సమానంగా వచ్చేలా చూసుకోవాలి. ఇలా సమానంగా వచ్చాక ఇంకా కట్ చేసుకుని ఒకసారి చూసుకోండి. చూడండి ఎంత స్ట్రైట్గా వచ్చిందో కింద అలా స్ట్రైట్గా రావాలన్నమాట. అలాగే సంకలో ఇలా ప్లస్ లాగా రావాలి. ప్లస్ గుర్తు వస్తే మీకు నీట్గా ఉంటుంది, చక్కగా సరిపోతుంది. మీకు సంకల్లో పట్టేయడం అలాంటివి ఉండవన్నమాట. ఇదిగోండి ఈ విధంగా కుట్టేటప్పుడే చూసుకోవాలి నీట్గా ప్లస్ వచ్చేలాగా. ఈ విధంగా ఒక కుట్టేసుకుని ఉంచుకోవాలి. లేదంటే ఒక సైడ్ 3 కుట్లు వేసేసుకోవచ్చు, లేదంటే అటో కుట్టు ఇటో కుట్టు వేసుకుని ఉంచుకోండి. నేనైతే ఒక సైడ్ 3 కుట్లు వేసేసాను, ఇంకో సైడు ఒకటే ఉంచాను అనమాట ప్లెయిన్గా. ఇక్కడ కూడా ఈ సైడ్ కూడా చెయ్యి చివర
లూజు మార్కింగ్ చేసేసి ఫిట్టింగ్ మార్కింగ్ రఫ్ ఇచ్చేసాను. రఫ్ ఇచ్చి ఇంకా సంకలో కూడా ఇదిగోండి కుట్టు ఎక్కడి వరకు ఉంది అక్కడ వరకు టిక్ మార్క్ చేసి నీట్గా ఫిట్టింగ్ కుట్టు ఇలాగా పాదాన్ని రానిచ్చి కిందకి ఇంకా స్ట్రైట్గా రానిచ్చేయడమే. ఇక్కడైతే నడుము పట్టి స్ట్రైట్గా ఉందా లేదా క్రాసులు ఉన్నాయా చూసుకోవాలి. చూసుకుని అప్పుడు ఇంకా స్ట్రైట్గా కిందకి పాదాన్ని రానిచ్చేయాలి. ఇది ఇటువైపు ఫిట్టింగ్ కుట్టు అనమాట. ఇలా కుట్టు వేసుకుని ఉంచుకోవాలి. ఉంచుకుని ఇప్పుడైతే మనం మధ్యలో ఈ డాట్లు ఉంటాయి కదా, ఆ డాట్లు అయితే ఇలా వేళ్లతోటి కొలుస్తాను నేను. ఈ కొలత అయితే అసలు పర్ఫెక్ట్ అన్నమాట. ఇదిగోండి ఇలా స్ట్రైట్గా వచ్చిందా చూసుకుని తర్వాత ఇదిగోండి ఇలా వేళ్ల కొలతలతోటి ఇలా కొలుసుకోవాలి. మనం చీర కుర్చీలు పెట్టుకుంటాం కదా, ఆ విధంగా 2 సమానంగా వచ్చినాయా మడతలో చూసుకుని ఇలా మడత పెట్టుకుని నీట్గాను ఇలా పైకి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకుంటే మీకు ఒక మార్కింగ్ అనేది ఏర్పడింది కదా, అదిగోండి 2 డాట్లకి మీకు వచ్చింది క్లాత్. ఈ విధంగా చూసుకుంటే మీకు అసలు ఒకసారే వచ్చేస్తాయి అన్నమాట డాట్లు. అదొకసారి ఇదొకసారి పట్టుకు లాగడం కాదు, ఒకేసారి 2 డాట్లు వచ్చేస్తాయి. మళ్ళీ పర్ఫెక్ట్ కొలత అన్నమాట ఇది. పాతకాలం టిప్ అని షార్ట్ వీడియోలో కూడా దీన్ని పోస్ట్ చేశాను, చూసారో లేదో. ఈ విధంగా డాట్లు వేసేసుకుంటే మీకు నీట్గా ఉంటుందన్నమాట. ఈ విధానం మీరు ట్రై చేస్తే మీకు తెలుస్తుంది. కష్టం అనిపించినా ఇది పర్ఫెక్ట్ అయినవి, కొంచెం కష్టం అనిపించినా అలవాటు అయ్యాక మీకు ఈజీ అయిపోతుంది అనమాట. ఇక్కడ కష్టం కూడా పెద్ద ఏముంది, వేళ్ల కొలతలతోటే కదా. మీరు ఎలాంటి కొలతలైనా వేళ్లతోటి చెప్తున్నాను మీకు. స్టిచ్చింగ్లో అయినా అలాగే కటింగ్లో అయినా ఇంత ఈజీగా ఏ కొలతలో ఉండవు. ఇదిగోండి ఇప్పుడైతే నేను ఫిట్టింగ్ చూస్తున్నాను. చూడండి చివర సరిపోయిందా చూస్తున్నాను. అదిగోండి కొద్దిగా మిగిలింది చూసారా, కొంచెం ఎక్స్ట్రా మిగిలింది. తర్వాత ఇలా కూడా చూసుకోవచ్చు. ఫిట్టింగు మీరు ఒకేసారి చూసుకోవచ్చు, ఇందాక చూసినట్టు. అలాగే కొంచెం కొంచెం ఆఫ్ చేసుకుని బ్లౌజ్ తోటి ఈ విధంగా కూడా చూసుకోవచ్చు. ఇలా కూడా మీకు కొంచెం మిగిలిపోయింది. ఏంటి మనం కుట్టింది కొంచెం లూజ్ ఉందన్నమాట, అది కొద్దిగా లూజ్ ఉంది, ఎంత కొద్దు. ఇప్పుడు నడుము చూస్తున్నాను. నడుము కరెక్ట్గా కుట్లు ఎక్కడ ఉన్నాయి అక్కడి నుంచి ఆ కుట్లే రావాలి. ఈ వైపున కుట్టు కరెక్ట్గా వచ్చిందా చూసుకోవాలి. 3 కుట్లు వేస్తాను అటువైపు. ఇటువైపు సింగిల్ కుట్టే వేసాను. ఒకవేళ తక్కువ వచ్చింది అనుకోండి, ఇదిగోండి చూడండి లూజు ఉండిపోయిందనమాట. మనం లూజుగా వేస్తాను అనమాట, లూజు ఉండిపోయింది. అందుకే లూజు ఇంకో కుట్టు వేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు సంకలు చూసుకుంటున్నాం. సంకలు ఈ విధంగా చూసుకోవాలి. ఈ విధంగా చూపించారు, అసలు స్టిచ్చింగ్ వేసేసి చూపిస్తారు మీకు చాలామంది. ఇదిగోండి ఇక్కడ చూడండి సంకలు కుట్లు కరెక్ట్గా ఈ సంకకి సరిపోయిందా సార్లేదు చూసారా. ఇదిగోండి టైట్ అయిపోయింది, టైట్గా వేస్తాను అనమాట. అది ఇక్కడ వేయాలి కరెక్ట్గా, అలా చూసుకోవాలి సంక మార్కింగ్. అందుకనే ముందు కుట్టింగ్ వేసి ఉంచుకోవాలి. ఒక కుట్టు అయితే మనం ఈజీగా ఇప్పేసేయచ్చు. కింద అయితే మనకి కొంచెం లూజ్ వచ్చింది కదా కొలిసినప్పుడు, అందుకని ఇటువైపుకి ఒక పాదమంచు పెట్టి మధ్యలో కూడా లూజ్ వచ్చింది, కానీ సంకకు మాత్రం టైట్ వచ్చింది. అందుకని ఆ విధంగా రానిచ్చాను కుట్టు. ఇప్పుడు అర్థమైంది మీకు. ఇలాగా 3 కుట్లు వేసేసుకుంటే ఇప్పుకోవడం ఇబ్బంది కదా, ఒక కుట్టు కాబట్టి ఇప్పుడు ఈజీగా ఇప్పేసుకోవచ్చు. ఇంతకు ముందు వేసిన కుట్టు మీరు ఇప్పేస్తున్నారు. మీరు ఇప్పుడు వేసిన కుట్టు ఏంటి, కరెక్ట్ అయిన ఫిట్టింగ్ కుట్టు. ఈ విధానం మీకు చూపించరు అసలు. చాలామంది కుట్టేసాక మీకు చూపిస్తారు. అయితే ఇదిగోండి ఇలాగా మనకి ఎక్కువ తక్కువలు వస్తూ ఉంటాయి. ఒకసారి జాకెట్లు లూజ్ అయిపోయినాయి ఇస్తారు కొంతమంది. అలాంటప్పుడు మీకు కరెక్ట్గా రాకుండా ఉంటాయి. ఒక్కొక్క జాకెట్లు కరెక్ట్గా వచ్చేస్తాయి, ఒక్కొక్క జాకెట్లకి రావు. ఇలా ఇబ్బంది పడతాయి. అప్పుడు అందుకోసమే అటో కుట్టు ఇటో కుట్టు వేసుకుని తర్వాత మీరు నీట్గా చూసుకుని కొలతలో ఆ విధంగా ఫిట్టింగ్ కుట్టు రానిచ్చేయచ్చు. ఇది కరెక్ట్ అయిన ఫిట్టింగ్ కుట్టు అనమాట ఈ బ్లౌజ్కి అయితే. ఇప్పుడు దీని పక్కన 3 కుట్లు రానిచ్చేద్దాం పాదం అంచు పెట్టుకుని. అంతే, మనకి ఫిట్టింగు కరెక్ట్గా సరిపోతుంది. ఈ విధానంలో వేసుకోవాలన్నమాట. ఒకసారి వచ్చేయాలి కదా ఫిట్టింగ్ కుట్టు, నాకు రాలేదేంటని చాలామంది అనుకోకిటి. ఒకేసారి ఎవరికి వచ్చేవి. ఎప్పుడైనా మంచి జాకెట్ అయ్యుండి సాగం జాకెట్ అయ్యి ఉంటే వాళ్ళకి తప్పకుండా వస్తాయి. ఇలా సాగిపోయి కూడా కస్టమర్స్ ఇస్తారు మనకి ఆదికి. అలాంటప్పుడు ఇలా జరుగుతూ ఉంటాయి కొంచెం. ఆ విధంగా మనం అయినా కానీ ఫిట్టింగ్కి అటో కుట్టి ఇటో కుట్టేసి ఉంచుకోవాలి. ఒకేసారి ఇప్పుకోలేం కాబట్టి ఈ విధంగా ఖర్చులు మిగిలినవి కట్ చేసేసుకుని నీట్గా మనకి ఫిట్టింగ్ అయితే అయిపోయింది. ఇంక మిగిలిందల్లా మనకి మెడ అన్నమాట. మెడ ముక్కలు అయితే ఇలా క్రాస్గా తీసేస్తున్నాను. క్రాస్ ముక్కలనే కదా మనం వేస్తాము. క్రాస్ ముక్కలని అయితే ఓ 4 తీసుకుంటున్నాను. 4 తీసి ఇంకా రౌండ్ మెడే కదా ఇది. గోటు గట్ట ఏమి వేయమని చెప్పలేదు ఆవిడ. చెప్పిన వాళ్ళకి తప్పకుండా వేస్తాను నేను. ఇదిగోండి ఇలాగా క్రాసులు అటో క్రాసు ఇటో క్రాసు వెళ్ళేలాగా చూస్తున్నారు కదా.
ఆ క్రాస్కి ఆపోజిట్లో ఈ క్రాస్ని పెట్టాలి. ఆ విధంగా అతుక్కోవాలి క్రాస్ ముక్కల్ని. ఈ విధంగా అతుక్కుని ఖర్చులను ఇలా కట్ చేసుకుని నిదానం ముక్కలాగా ఇలాగా రెడీ చేసుకోవాలి. మనకి మెడ ముక్కకి ఎదురున్న క్రాస్ని కట్ చేసేసి అలా మడత పెట్టి అలాగా మనకి పట్టీ మీద పెట్టేసి ఇంకా ఆ చివర మొదలుపెట్టి ఇంక ఈ చివర వరకు అలా ఓ పాదమంచు ఖర్చు పెట్టుకుని నీట్గా కుట్టేసుకోవడమే మెడ ముక్క అయితే. ఇప్పుడు అర్థమైందా మీకు? ఇలా నీట్గా ఒక పాదం ఖర్చులో మెడ ముక్క కుట్టుకోవాలి. ఇక్కడ కూడా మెడ కుట్టినప్పుడు కూడా ఖర్చు కూడా ఒకసారి ఎక్కువ పెట్టేసి ఒకసారి తక్కువ పెట్టి అలా కుట్టకూడదు, అస్సలు కుట్టకూడదు దీనికి. ఎందుకంటే మెడ రకరకాలుగా వచ్చేది మీకు. రౌండ్ రావడం అనేసి రకరకాలుగా వస్తుంది. అది మీరు ఒకే పాదం ఖర్చు ఉంచుకుని నీట్గా రానివ్వాలి ఆ చివరి నుంచి చివరి వరకు. అప్పుడు మీకు చేతి కుట్టేసినప్పుడు కూడా ఖర్చు నీట్గా ఒకే లెవెల్లో వస్తుంది అనమాట, బద్దీ కింద. అది బద్దీ అంటే మీకు అర్థమైందో లేదో అసలు ఆ భాష. ఒక లైన్ అన్నట్టు, ఒక లైన్గా పద్ధతిగా వస్తుంది అన్నట్టు. అర్థమైందా? ఇప్పుడైతే మిగతా అక్కడ వరకు వచ్చింది కదా, కట్ చేసేసుకుని ఆ ఖర్చుని అలా మడత పెట్టుకోవాలి. మడత పెట్టుకుంటే నీట్గా ఉంటుంది మనకి. ఇదిగోండి రెండో సైడు ఇలాగా. అదిగోండి చూడండి, మీరు ఎంతైతే ఖర్చు పెడతారో ఆ ఖర్చు లెవెల్లోనే మీకు ఇది ఏర్పడుతుంది. మీకు చేతి కుట్టు వేసుకోవడానికి లోపలికి వెళ్ళడానికి ఒక లైన్ ఏర్పడుతుంది. మరి ఆ లైను ఒకటే లెవెల్లో రావాలి. ఒక చోట ఎక్కువ లావుగాను ఒక చోట సన్నంగాను రాకూడదు. ఇదిగోండి ఒకటే లెవెల్లో వస్తుందా అలా రావాలన్నమాట. అందుకనే మీరు కుట్టేటప్పుడు ఖర్చుని ఒక పాదమంచులోనే పెట్టుకుని నీట్గా కుట్టుకోవాలి. ఇప్పుడు అర్థమైంది మీకు? మెడని ఈ విధంగా నీట్గా కుట్టేసుకోవాలి. ఈ విధానంలో కటింగు మీకు స్టిచ్చింగు కూడా చాలా ఈజీ అయిన పద్ధతి అన్నమాట. ఇంతకు మించి ఈజీ అనేది ఉండదు అన్నట్టే ఉంటుంది. మీరు ఈ విధానాన్ని అలవాటు చేసుకోవాలి. మీరు చూసిన వెంటనే ఒక జాకెట్ అయితే కుట్టేస్తారు, అది రాలేదనుకో ఇంక అంతే, దాన్ని వదిలేస్తారు. మళ్ళీ ఇంకో మోడల్కి వెళ్తారు, ఇంకో విధానంలో కట్ చేసి దానికి వెళ్తారు. అది రాకపోతే దాన్ని వదిలేస్తారు, ఇంకోటి దానివల్ల ఏమవుద్ది, మీకు టైం వేస్ట్ అయిపోద్ది. ఇప్పుడు ఒక విధానాన్ని పట్టుకుని దాన్ని వచ్చే వరకు నేర్చుకోవాలి. అంతేకాని అది వదిలేసి ఇంకో దానికి అలా టైం వేస్ట్ అయిపోయి రోజులు గడిచిపోయి సంవత్సరాలు గడిచిపోతే కానీ మీరు అక్కడే ఉంటారు, టైలరింగ్ రాదనమాట. అది ఇది కూడా చూడండి నీట్గా వచ్చేస్తుంది కదా. ఇంకా ఖర్చులు కట్ చేసేసుకోవాలి నీట్గా. ఇలా ఖర్చులు కట్ చేసుకుంటున్నప్పుడు చాలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలండి. బిగినర్స్ అయితే చాలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. కింద ముక్క కట్ అయ్యింది అనుకోండి, లైనింగ్ కానీ లేదంటే అసలు ముక్క కానీ గమ్మున కట్ అయిపోతాయి. మన కత్తులు బాగా పొదునుగా ఉన్నప్పుడు ఎక్కువ అలా జరుగుతుంది. ఈ విధంగా ఇలా క్రాస్ ముక్కని కట్ చేసుకుంటున్నప్పుడు చాలా జాగ్రత్తగా కింద మీకు వేళ్ళు ఉంటాయి కదా, ఆ వేళ్ళ ఆధారంగా మీకు తెలుస్తూ ఉంటుంది, ఆ ఏళ్ళు తగులుతూ ఉంటుంది. అప్పుడు జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. ముక్క కట్ అయిందంటే ఇంక అంతే, మీరు దాన్ని ఏం చేయలేరు. అక్కడ ఏమన్నా చేశారంటే కనపడుతుంది బయటికి. అది ఇలాగ నీట్గా కట్ చేసేసుకుని ఖర్చులు మేము చేతి కుట్టి వేసేసుకోవడమే తిప్పుకుని. అదన్నమాట. ఇది బ్లౌజ్ అండి. మీకు అర్థమైందా? ఎంత బాగా వచ్చింది చూడండి నీట్గాను. ఇక్కడైతే ఒకటి చెప్పాలండి మీకు, ఈ ఉక్కిసలు పట్టి తాళ్ళ పట్టి మధ్యన గ్యాప్ వచ్చింది చూడండి. ఆ గ్యాప్ గురించి చాలామంది కామెంట్ చేస్తున్నారు. అలా గ్యాప్ వస్తుందండి, వస్తుంది. గ్యాప్ అనేది కంపల్సరీ కొంచెం ఉంటుంది, అది గమనించాలి మీరు. ఇక ఈ అమ్మాయికి కొంచెం తాళ్ళ కింద పెట్టేద్దామనేసి ఈ విధంగా కుడుతున్నాను అన్నమాట. అయితే ఈ స్టిచ్చింగు కటింగు మీకు ఎలా అనిపించింది మర్చిపోకుండా ఒక కామెంట్ అయితే చేయండి. అలాగే కొత్త వారు ఎవరైనా చూస్తుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. అలాగే ఒక లైక్ అయితే చేయండి. లైక్ చేయడం వల్ల నా వీడియోలు సజెషన్ చేయబడతాయి, మరి కొంతమందికి షేర్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు అర్థమైంది మీకు? అప్పుడు సబ్స్క్రైబర్స్ కూడా పెరుగుతారు మన ఛానల్కి వచ్చేసి. అయితే ఇక్కడ వరకు ఇంతవరకు ఛానల్ ఎవరు చూసారబ్బా అని తెలియడానికి నేను ఒక కోడ్ అయితే ఇప్పుడు చెప్తాను, దాన్ని అయితే కామెంట్ చేయండి. 2010 అన్నమాట ఈ కోడ్ వచ్చేసి. అర్థమైందా? ఇది కామెంట్ చేయండి. ఇక్కడ వరకు ఎవరు చూసారబ్బా అని నాకు తెలుస్తుంది, మీ పేర్లు కూడా గుర్తుంటాయి. ఇదిగోండి నేనైతే ఇక్కడ డోరీ అతకడానికి వేలు పెట్టి ఇలా మార్కింగ్ చేశాను. ఇది 2.5 మార్కింగ్ వస్తుంది అనమాట. కరెక్ట్గా ఈ మార్కింగ్లో మీరు డోరీ పెట్టుకుంటే నీట్గా ఉంటుంది. అయితే ఈరోజు వీడియో తీద్దండి, ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఉంటానండి, బాయ్.